ప్రజాపాలన ప్రభుత్వం పరంగా పథకాల ప్రకారంగా హ్మ్. జుబ్లీస్ ఎన్నికల్లో హ్మ్. సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పథకాల ప్రకారంగా గ్యారంటీ పథకాలు కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అన్ని అందినాయి కాబట్టి ఇక్కడున్న నిజమైన నాయకుడు నవీన్ యాదవ్ అనే జుబ్లీస్ ఎన్నికల్లో టికెట్ వేయడం జరిగింది. హ్మ్. ప్రజాపాలన పథకాల ప్రకారంగా నవీన్ యాదవ్ అన్న గారిని ఈ జుబ్లీస్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కూడా భావిస్తున్నాం. మేము కూడా ఇక్కడ ఉన్న జుబ్లీస్లో వచ్చి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు కూడా ప్రజాపాలన ప్రకారంగా ఎక్కడ ఏ ఏ వ్యక్తిని కదిలించినా ఇక్కడ ప్రజాపాలన జుబ్లీస్లో మాత్రం నవీన్ యాదవ్ను మాత్రం అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కూడా అంచనా వేసుకొని భావిస్తున్నాం. ఓకే. ఏమంటారు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఎటువంటి వ్యక్తి? నవీన్ యాదవ్ అన్నట్టయినా ఎక్కడన్నా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దాన్ని బట్టి గట్టిగా మాట్లాడకపోతే కొన్ని పరిష్కారాలు అనేవి కావు. దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ చేతగానితనంతో ఏదో నెట్టి నవీన్ యాదవ్ని ఏదో దెబ్బతీయాలనే ఒక ఆలోచనతోనో బీఆర్ఎస్ ప్రభుత్వం అది ఇదని మాట్లాడుతుంది తప్ప అవును, రౌడీ షీటర్ అని. వాళ్ళు రవిడి షీటర్ చేసి వాళ్ళు దోసుక తిని నవీన్ యాదవ్ జుబ్లీస్ ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ కొన్ని చేసిన అరాచకాలు బయట పెడతాడు రేపు ఎమ్మెల్యే గెలిస్తేనే ఒక భయంతో బీఆర్ఎస్ అపోనెండాలు నవీన్ యాదవ్ వేసి ఏదో ప్రకారంగా ఇట్లా దెబ్బ కొట్టాలని జుబ్లీస్లో చెప్తున్నారు. వాళ్ళు చెప్పే అరాచకాలు వాళ్ళు చేసినవి ప్రజలు ప్రజాపాలనలో నవీన్ యాదవ్ని గెలుస్తారు. వాళ్ళ చేసే అరాచకాలనే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిచినాక ప్రమాణ స్వీకారం అని అయిపోయినాక వాళ్ళు మొత్తం బట్టబయలు చేస్తారని ఒక అదురుతోనే బీఆర్ఎస్ వాళ్ళు ఆ దుర్భాషలాడక ఆడుతుండ్రు. ఓకే. కానీ నిజానికి ఈరోజు నవీన్ యాదవ్ ఎంఎం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఇండిపెండెంట్ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి గెలుస్తారన్న ధీమా ఏంటి? నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా ప్రజాపాలన ప్రభుత్వంలో ఎంఐఎంఓలు కానీ ముస్లింసులు కానీ ఎప్పుడు అందని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పథకాల ప్రకారంగా కానీ క్యాస్ట్ పరంగా కానీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలు కానీ ఒక నవీన్ యాదవ్ అయితేనే జుబ్లీస్ ఎన్నికల్లో గెలుస్తాడని ప్రజల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీకి నవీన్ యాదవ్కి ఇవ్వాలనే టికెట్ ప్రకటించడం కరెక్టే. బీసీ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అన్ని పథకాలు అందుతాయన ప్రకారంగానే గెలుస్తాడని మేము కూడా భావిస్తున్నాం. మా మద్దతు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. అన్న ఎమ్మెల్యే కాకముందే జూబ్లీహిల్స్లో బస్తీవాసుల కష్టాలను ఎప్పటి నుంచో తీర్చడం జరుగుతుంది సొంతంగా. కాబట్టి అన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము మాతో పాటు మా ఫ్రెండ్స్ను జూబ్లీహిల్స్ సర్కిల్లో ఉన్న మా క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్ను కానీ వేపియడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయండి. రేషన్ కార్డ్స్ కానీ, ఈ ఇందిరమ్మ ఇల్లు పథకాలు కానీ, మన ఉచిత కరెంటు కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ప్రజలు మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా అన్న పేరే మారుమోగుతుంది. 100% అన్న గెలవడం జరుగుతుందని నేను భావిస్తున్నాను.